హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే నేను తెలంగాణ స్టైల్లో కందిపప్పు చారు చేశాను. చాలా చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. ఎలా చేశానో ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ పోసుకున్నానండి. మనకి గిన్నెలో ఉడికించుకున్నా కూడా 3 కప్పులు వాటర్ పోసుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. నేను కుక్కర్లోనైనా సరే ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ తీసుకున్నాను. తీసుకొని మంచిగా ఉప్పు, కారం, పసుపు, కొంచెం చింతపండు, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని ఆ పప్పు అయితే మంచిగా మూత పెట్టేసుకొని ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. 8 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను. పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఎసరు కొంచెం ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. చెప్పాను కదా, ఒక కప్పుకి 3 కప్పులు వాటర్ తీసుకుంటే మంచిగా ఉడుకుతుంది. అని కొంచెం కూడా మాడడమో లేదంటే వాటర్ ఉండడమో అలాంటిది ఏం లేదు. మస్తు మెత్తగా ఉడికిందండి. పేస్ట్ లాగా ఉడికిపోయింది. కుక్కర్లో ఉడికించుకుంటే జస్ట్ 10 to 12 మినిట్స్లో అయిపోతుంది. చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది, మెత్తగా ఉడుకుతుంది, తొందరగా పని అవుతుంది. చూసారు కదా అండి ఎంత మెత్తగా ఉడికిందో. దీనైతే ఇదే విధంగా గంటతో రుబ్బేసుకుందాము. ఇవన్నీ నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పప్పు ఉడికించేటప్పుడు వేసుకుంటేనే పప్పు చాలా చాలా బాగుంటుందండి, మస్తు ఉంటుంది. అందుకని నేను అన్నీ వేసి ఉడికించాను అన్నమాట. చూసారు కదా అండి. ఇంకా దీంట్లో అయితే మనము వాటర్ పోసేసుకుందాము. పలసగా కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు. మనకి పప్పు లాగా ఉండాలి అని అంటే ఈ విధంగా సరిపోతుంది. పచ్చడి అంటే చూసారు కదా, ముద్దపప్పు లాగా పచ్చడిలాగా చూడడానికి పచ్చడిలాగా కనిపిస్తుంది. అంత గట్టిగా పచ్చడి కన్సిస్టెన్సీ అనమాట. అది కావాలంటే వాటర్ పోయాల్సిన అవసరం లేదు. చూసారు కదా అండి. దీని అంతటిని కూడా మంచిగా నాకు ఈ వాటర్ అయితే సరిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని బాగా మరగబెట్టుకుందాము. నేను ఉప్పు, పసుపు, కారం అన్నీ ఫస్ట్ వేసాను కదా, ఇప్పుడు ఏమీ వేయాల్సిన పని లేదండి. మంచిగా మరిగించుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మరిగించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి తాలింపు అయితే పెట్టేసుకుందామండి. నేను తాలింపు కొరకు ఫస్ట్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను, ఏమేమి వేయాలి అనేది. చూసారు కదా, నేను కరివేపాకు కూడా అప్పుడు వేసాను, తాలింపులో కూడా వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మంచిగా మరిగిన తర్వాత పక్కన పెట్టేద్దాము. ఇక్కడ చూడండి, నేను కావలసినంత ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం మెంతులు, జీలకర్ర వేసుకుందామండి. తర్వాత ఎల్లిపాయలు, ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకుందాము. కొంచెం పసుపు కూడా వేసుకుంటాను. మరి తెల్లగా అనిపిస్తుంది కదండి తాలింపు, ఇట్లా అయితే అంత బాగుండదు. కొంచెం పసుపు వేసుకోవాలి. మరీ వేగాల్సిన పని లేదండి. ఒక 30% వేగితే సరిపోతుంది అన్నమాట. పప్పులో ఆనియన్స్ అనేది వేగకుంటుంటేనే బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత పసుపు వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోనైతే కాగబెట్టుకున్న పప్పు అయితే ఇందులో పోసేసుకుందాము. చూసారు కదా అండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత పప్పు అయితే ఇందులో పోసేసుకుందామండి. ఆల్రెడీ మనకు మరిగింది కదా బాగా పప్పు, కాగబెట్టుకున్నాం కాబట్టి ఈ పప్పు ఇందులో పోసేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. నేనైతే చాలా బాగా చేశానండి పప్పు. చూసారు కదా, ఇంకొక 3-4 మినిట్స్ అట్లా హై ఫ్లేమ్లో కాగబెట్టుకుంటే సరిపోతుందండి. మనకి ఇంకా పలచగా కావాలంటే చింతపులుసు పోసుకోవచ్చు, వాటర్ పోసుకోవచ్చు అనమాట. నాకైతే ఇలా కావాలి అని చెప్పేసి ఇలా చేశాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారు, ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, పప్పు అనేది ఎంత చాలా ఈజీగా అయిపోయే రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, తెలంగాణలో అయితే ఎక్కువ ఇలానే చేస్తుంటారు. మ్యాక్సిమం అందరు ఇలానే చేస్తుంటారు, కానీ మా సైడ్ అయితే ఇలా చేస్తుంటారని చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఇక నా పప్పు కూడా మంచిగా కాగింది అన్నమాట. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. నేను స్టవ్ ఒక 2 మినిట్స్ ఇట్లా కాగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేశాను అనమాట. ఓకే, పర్ఫెక్ట్ అండి, చాలా బాగుంటుంది. తర్వాత నేను వేడివేడి అన్నంలో అయితే పప్పు సర్వ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది అండి. ఈజీగా అయిపోతుంది. నేను కుక్కర్లో చేశాను కాబట్టి. ఇంకా గిన్నెలో వండుకున్నట్లయితే కొంచెం టైం పడుతుంది. కుక్కర్లో కాబట్టి టేస్ట్ బాగుంటుంది, ఈజీగా మెత్తగా ఉడుకుతుంది ఇబ్బంది లేకుండా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఫైనల్గా నా పప్పు అయితే ఇలా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూసి లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.